హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఈ సమ్ చూడండి. ఏబిసి can complete a work in 11 days, 20 days, 55 days respectively. ఓకే, ఏ is doing always, ఏ అనేవాడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, బి అండ్ సి ఆర్ డూయింగ్ వర్క్ ఇన్ ఆల్టర్నేటివ్ డేస్. బీసీలు ఇద్దరు ఏంటంటే ఆల్టర్నేట్ డేస్లో హెల్ప్ చేస్తారంటండి. ఎవరికంటే ఏకండి. సరేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్, ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుందని అడిగాడండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ డే ఏం జరుగుతుందంటే ఏతో బి హెల్ప్ చేస్తాడండి. సెకండ్ డే ఏం జరుగుతుందంటే ఏతో సి హెల్ప్ చేస్తాడండి. రైట్ అండి. బి వచ్చే రోజున సి రాడు, సి వచ్చే రోజున ఏ రాడండి. సరే, ఇక్కడ చూసుకుంటే ఏ యొక్క వన్ డే వర్క్ ఏమవుతుందంటే 1/11 అవుతుందండి. బి యొక్క వన్ డే వర్క్ ఏమవుతుందంటే 1/20 అవుతుందండి. అలాగే చూసుకుంటే కనుక సి యొక్క వన్ డే వర్క్ ఏమవుతుందంటే 1/55 అండి. సో దీనికి ఎల్సిఎం ఏంటంటే మనకి ఎల్సిఎం 220 అవుతుంది. సార్ ఎలా చెప్పగలిగారు 220 అంటే కనుక ఉన్న సంఖ్యలో పెద్ద సంఖ్య తీసుకోండి, దాని యొక్క మల్టిప్లికేషన్స్ చక్కగా చేయండి. 55 ఒకటిలో 55లో 20 పోదు, 55 110లో 20 పోదు. కారణం ఏంటంటే 110లో 10th ప్లేస్లో డిజిట్ ఆడ్ నెంబర్ కనుక 20 డిజిబుల్ కాదు. 55 3లో 165లో మళ్ళీ 20 పోదు. 55 4 220లో అన్నీ పోతున్నాయండి. సో చూసుకుంటే ఇది 20 టైమ్స్ అండి, ఇది 11 టైమ్స్ అండి, ఇది 20 టైమ్స్ అండి, ఇది 4 టైమ్స్ అండి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద ఎంత వచ్చిందో చూద్దామండి. 20 20 40 40 11 51 4 55/220 అండి. అండర్స్టాండ్? సో 55 1 జా 55 4 జా అండి. ఇదంతా కూడా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందంటే కనుక కేవలం 2 డేస్లో కంప్లీట్ అయిందండి. కేవలం ఎన్ని డేస్లో కంప్లీట్ అయిందండి? 2 డేస్లో కంప్లీట్ అయింది. 2 డేస్లో ఎంత కంప్లీట్ అయిందంటే పావుల వరకు మాత్రమే కంప్లీట్ అయిందండి. మరి ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలంటే 4 టైమ్స్ ఖచ్చితంగా చేయాలండి. సో 2 days ఇంటూ 4 ఏమవుతుందంటే 4 టైమ్స్ చేస్తే 8 days అవుతుందండి. సార్ ఎందుకు సార్ అలా చేయాలంటే కనుక మనకి ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్లో 1 రావాలి, పర్సంటేజ్లో 100 రావాలి, డిగ్రీస్లో 360 degrees వస్తేనే దానికి ఈక్వల్ అవుతుంది ఫ్రెండ్స్. సో మన కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ 8 days అండి. ఆప్షన్ 1 అండి. రైట్ అండి.